వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. మన ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు లేటెస్ట్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. 4 రాష్ట్రాలు ఒక యూనిట్ టెరిటరీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి, ఈ రోజే వచ్చింది. ఇందులో మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, తర్వాత తమిళనాడు ఉంది, అస్సాం ఉంది, కేరళ, ఇవన్నీ 4 స్టేట్స్. ఓకే, కానీ ఒక యూనిట్ టెరిటరీ ఉంది, అది పుదుచ్చేరి, రిలవెంట్ విత్ తమిళనాడు. సో ఈ ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఏంటని చెప్పి ఎంతో ఆసక్తిగా దేశం అంతా ఎదురు చూసింది. అందులో వెస్ట్ బెంగాల్ చాలా ముఖ్యమైనది. మీకు తెలుసు, సర్ అనేదాని ఎఫెక్ట్ వెస్ట్ బెంగాల్ మీద చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడున్న కేంద్రంలో అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ని చేజెక్కించుకోవడానికి చేయని ప్రయత్నం లేదని మనం చెప్పొచ్చు. డెఫినెట్ గా ఆ ప్లానింగ్ లోనే సర్ అనేది వెస్ట్ బెంగాల్ మీద ప్రయోగించారనే టాక్ ఉంది. మిగతా అస్సాం అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో సర్ని కరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, కరెక్ట్ గా దాన్ని వాడలేదు, దాన్ని అసలు వర్క్ లోకి తీసుకురాలేదు అనేది మమతా బెనర్జీ గారి కంప్లైంట్. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం గా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ కి సుప్రీంకోర్టులో పిల్లేసి లా స్టూడెంట్ అయిన ఆమె తనకు తానుగా వాదించుకొని ఈ సర్ మీద అబ్జెక్షన్ చెప్పారు. అనుకూలంగా ఉన్న ఓట్లన్నీ ఉంచింది బీజేపీ, ఇంటెన్షనల్ గా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ చేసి ప్రతికూలంగా ఉన్న ఓట్లను తీసేసిందని చెప్పడం జరిగింది. సో ఏం జరుగుతుందో చూడాలి. ఎవరు అనుకూలంగా ఉన్నారో ఎవరు ప్రతికూలంగా ఉన్నారో చూసి దాన్ని బట్టి మనం ఈ రిజల్ట్ ని నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తమిళనాడు స్టేట్ చాలా డిఫికల్ట్ స్టేట్. ఇందులో ఉన్న ముఖ్యమైన పార్టీలన్నీ అధికారం చేజిక్కించడం చూస్తున్నాయి. ఇక్కడ ఈసారి తమిళనాడులో చాలా టఫ్ కాంపిటీషన్, టగ్ ఆఫ్ వార్, తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సినారియో కనిపిస్తుంది. ఎందుకంటే తమిళ్ విజయ్ హీరో ఫిల్మ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టారు. పార్టీ నేమ్ వచ్చి టీవీకే. ఓకే, ఈ టీవీకే పార్టీ మీకు ఈసారి ఏం చేయబోతుంది, ఏమైనా ప్రభావం చూపబోతుందా, అధికారంలోకి వస్తుందా, అన్నా డిఎంకే పార్టీలనే పళనిస్వామి స్టాలిన్ లాంటి వాళ్ళనే ఎదుర్కొంటుందా అని చెప్పి మనం ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ తమిళ్ విజయ్తో, హీరో విజయ్తో అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సో బీజేపీ తలుచుకుంటే ఎలక్షన్ లో గెలవడం చాలా ఈజీ. పబ్లిక్ తలుచుకున్నా గెలుస్తారో గెలవరో, కానీ బీజేపీ తలుచుకుంటే గెలిచిపోతారని చెప్పి ఎలక్షన్ క్యాండిడేట్స్ మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే బీజేపీలో పార్టీలో ఉన్నా మనం ఈజీగా గెలవచ్చు అనే విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. తమిళ్లో ఏం జరుగుద్దో చూద్దాం. ఇంకా అస్సాం సంబంధించిన ఇక్కడ ఈ స్టేట్ లో బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ అపోజిషన్ లో ఉంది. ఇది బార్డర్ కంట్రీ. అస్సాంలో మీకు అస్సాం గణ పరిషత్ అనే ఒక పార్టీ ఉంటుంది. అది చిన్న పార్టీ, అది ఎప్పటి నుంచో అస్సాం మూవ్మెంట్స్ లో పార్టిసిపేట్ చేసి ఉంది. స్టూడెంట్ యూనియన్ కి సంబంధించిన కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి, కానీ అక్కడ లీడ్ తీసుకునేది బీజేపీ పార్టీ. దీంట్లో పెద్ద ప్రయోగాలు ఏం లేవు, పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం ఉందనేది జనరల్ గా ఎవరైనా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎలక్షన్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు తెలిసిపోతుంది. కేరళ, ఇట్ ఈస్ సో డిఫికల్ట్ స్టేట్. ఇక్కడ మీకు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఓకే, సిపిఎం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, లెఫ్ట్ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ కూడా పర్వాలేదు. బీజేపీ ఎన్ని ప్రయోగాలు చేసినా ఈ స్టేట్ ని చేయి దక్కించుకుంటుందా లేదా అనేది మనం చెప్పలేం. సో తమిళనాడు, అస్సాం, కేరళ, ఈ 3 స్టేట్స్, పాండిచ్చేరి అనేది క్యాపిటల్. కానీ స్పెసిఫిక్ గా మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకోవాలి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బెంగాల్ సీఎం చైర్ లో బీజేపీ క్యాండిడేట్ కూర్చోవాలనే కృతనిశ్చయంతో ఉంది బీజేపీ జాతీయ పార్టీ. ఆ కళ నెరవేరుతుందా, ఆ ప్రయోగాలు నెరవేరుతాయా, ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాలి. ఇక్కడ మీకు వెస్ట్ బెంగాల్ కు ఫస్ట్ అటెంప్ట్ లోనే మే 7th రోజున ఎలక్షన్ జరగబోతోంది. ఫస్ట్ ఫేజ్ లోనే, ఫస్ట్ స్టెప్ లోనే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మే 7th కంప్లీట్ అయితే మే 10th లో తమిళనాడు ఎలక్షన్ జరుగుతుంది. మే 23rd లో కేరళ ఎలక్షన్ జరుగుతుంది. మే 28 కి సంబంధించి సబ్జెక్ట్ టు కరెక్షన్ 28 మీకు ఇక్కడ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అస్సాంలో. తర్వాత జూన్ 15న యూనియన్ టెరిటరీ పుదుచ్చేరికి ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ స్టెప్ లోనే వెస్ట్ బెంగాల్ ని గురిపెట్టినట్టు కనిపిస్తుంది, వెస్ట్ బెంగాల్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్ లో ఈసారి దీది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ కుర్చీ నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే జనం ఓటేస్తున్నారా లేరా తర్వాత సంగతి, కానీ
జనము ఎవరికి ఓటేస్తున్నా ఎటు వెళ్తుందో జనం ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీడియా తర్వాత పొలిటికల్ పార్టీస్ ఒక పన్నాగంతో ఈసీతో కలిసి ఫేర్ ఎలక్షన్ కాకుండా మాల్ ప్రాక్టీసింగ్ చేసి కొన్ని స్టేట్లు గెలుస్తున్నారనే కంప్లైంట్ ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈసారన్నా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరిగి తప్పకుండా ఈ 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ ఎన్నికల్లో మే ఎలక్షన్స్ లో జూన్ 15 వరకు జరుగుతుంది. మేలో మోస్ట్లీ అన్ని ఎలక్షన్స్ అయిపోతాయి ఎక్సెప్ట్ యూటీకి మాత్రం జూన్ లో ఉంది. ఈసారైనా ఫేర్ ఎలక్షన్ జరిగి క్లియర్ గా ప్రజలు అనుకున్న నాయకులే కుర్చీలో కూర్చొని పరిపాలిస్తారని చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.